దైవ మర్మములు. సహోదరుడు భక్త్ సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఏప్రిల్ 6. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి చెరపట్టబడిపోయెను. 1 సమూయేలు 4:22. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 1వ వచనం. దేవుడు తన నియమములను అనుసరించి పనిచేయును. ఎవరు ఆ నియమములను హృదయపూర్వకంగా పాటింతురో వారే ఆయన మహిమను చూడగలరు. ఆ దైవిక నియమములను నెరవేర్చడం ద్వారా ఎట్లు దేవుని మహిమను తిరిగి పొందినో నిర్గమకాండం 40వ అధ్యాయంలో చూస్తున్నాం. 16, 18, 20, 22, 24, 26, 28, 30, 33 వచనములలో దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన విధంగా అను పదములను పదే పదే చదువుచున్నాం. చివరి వచనంలో మోషే పని ముగించెను అని ఉన్నది. నిర్గమకాండం 40వ అధ్యాయము 34 వచనంలో ప్రభు మహిమ ప్రత్యక్ష గుడారమంతటిని నింపెను అని ఉన్నది. దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లు అను చిన్న వాక్యము చేయబడిన పనినంతటినీ దేవుడు పరీక్షించి ప్రతి చిన్న విషయంలో కూడా సంపూర్ణముగా తృప్తి పొందినట్లు తిరిగి తిరిగి చెప్పబడింది. దేవుని అంతస్తుకు తగినట్లు పని పూర్తి చేయబడినప్పుడే మహిమ తిరిగి దిగివచ్చును. దేవుని మహిమ ఈ విధంగానే దిగివచ్చునని బైబిల్ చెప్తుంది. యోహాను సువార్త 4:34లో మన ప్రభువు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని చెప్పెను. దేవుడు ప్రత్యక్షపరిచినట్లు ఆయన పరిపూర్ణ చిత్త ప్రకారము పరలోక సంకల్పం ప్రకారం ఒక పని పూర్తి చేయబడినప్పుడే దేవుని ఆజ్ఞానుసారంగా మహిమ దిగివచ్చును. ఏదో ఒక శక్తి, సూచక క్రియ, అద్భుతము ప్రత్యక్షమగుట దేవుని మహిమ కాదు. తన ఆజ్ఞను అనుసరించి క్రమబద్ధముగా సంపూర్ణము చేయబడిన పనియే దేవుని పరిపూర్ణమైన మహిమను క్రిందికి తేగలదు. ప్రైజ్ ద లార్డ్.